ఆంధ్రప్రదేశ్ 46వ శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. అంటే సుమారు 11 రోజుల పాటు సాగే ఈ శాసనసభ సమావేశాలకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు టోటల్గా మొత్తం ఒక్కళ్ళు కూడా హాజరవ్వకుండా గైర్హాజరు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి అసలు వాళ్ళు ఎందుకు గైర్హాజరయ్యారు, ఎందుకు రాలేదు అనేటువంటి విషయాలపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఉన్నారు. సార్, ఎందుకని మీరు శాసనసభ సమావేశాలకు వెళ్ళలేదు? మీ పార్టీ నాయకుడు ఏం చెప్పారు? మీకు గైర్హాజరు అవుతున్నాం అన్నదే మీరు ప్రచారం చేస్తున్నారు. నేను క్లారిటీగా చెప్పేది ఏంటంటే, ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి, దానికి సంఖ్యతో సంబంధం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడిగేటప్పుడు ఈ రోజు వరకు స్పీకర్ ఎందుకు నోరు మెదపట్లేదు? స్పీకర్కి ఈరోజు హైకోర్టు నుంచి నోటీసులు వస్తే నోటీసులు కూడా ఎందుకు స్పీకర్ అందుకోలేదు? స్పీకర్ అంటే కోర్టు నోటీసులను కూడా ధిక్కరిస్తారా స్పీకరు? ఈరోజు నోటీసులు అందుకోకుండా ఎన్నాళ్ళు దాక్కుంటారు? మళ్ళీ కోర్టుకు అప్రోచ్ అవ్వటం జరిగింది. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నామంటే, దానికి కొంత టైం వస్తుంది. ఆ టైం వచ్చేటప్పుడు మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, వారు కొంత సమయం మాట్లాడతారు. మిగతా ఎమ్మెల్యేలు మరికొంత సమయం మాట్లాడతారు. అందుకు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే దాని మీద నోరు మెదపరే. దాన్ని నేను ప్రశ్నిస్తున్నాను స్పీకర్ని కానీ, మీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, కూటమి నాయకులను కూడా. మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతున్నారో చెప్పాలి. అంటే ఆయన నోరు విప్పితే మీ జీవితాలు మీరు చెల్లా చెదరైపోతారు, మీ అడ్రస్లకు గల్లంత అయిపోతాయి. కాబట్టి మీకు భయం. ఆ భయానికే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. దేన్ని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. దానికి ముందు సమాధానం చెప్పండి. ఇస్తే మేము వస్తాం, చెప్తున్నాం కదా. సార్, ఇప్పుడు మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీతో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా పొందుపరిచినటువంటి విషయాలు ఏంటి ఈరోజు జరిగినటువంటి శాసనసభ సమావేశాలు? ముఖ్యంగా ఎమ్మెల్సీలతో సమావేశం జరిగింది. ఎమ్మెల్సీలందరూ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఏం బడ్జెట్ అండి? అసలు మార్చిలో పెట్టవలసినటువంటి బడ్జెట్ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల కారణంగా అది ఓటాన్ అకౌంట్ పెట్టాం. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏంటి? ఇప్పుడు ఫుల్ బడ్జెట్ ఏంటి? సిగ్గుందా? అంటే ప్రభుత్వ పథకాలన్నీ పెట్టాల్సి వస్తుంది కాబట్టి, సూపర్ 6లు, సూపర్ 7ల గురించి బడ్జెట్ ఎలకేషన్ చూపించాల్సి వస్తుంది కాబట్టి, చూపించాల్సిన ఇష్టం, బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి లేదు కాబట్టి దాటేసుకుంటూ వచ్చారు. ఇవాళ ఫుల్ బడ్జెట్ పెట్టారు. ఫుల్ బడ్జెట్ అంతా తప్పులు తడక, దౌర్భాగ్యం. దాని మీద మాకు ఎల్లుండి నుంచి మేము మాట్లాడతాం. రేపు సభ లేదు, బుధవారం నుంచి ఉంది కాబట్టి బుధవారం నుంచి మేము బడ్జెట్ మీద 14, 15, 16 3 రోజులు కూడా ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. వ్యవసాయ బడ్జెట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశారో రైతులకి, అవి వీళ్ళు ఎత్తుకున్నారు. సిగ్గు లజ్జ ఉందా? ఈరోజు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి స్కీముల గురించి మాట్లాడుకుంటున్నారు. దిక్కుమాలినటువంటి ప్రభుత్వం, గతి లేనటువంటి ప్రభుత్వం, పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం, రైతులకు ఏం చేసామో చెప్పుకోలేనటువంటి ప్రభుత్వం. ఎరువులు ఇచ్చారా? విత్తనాలు ఇచ్చారా? పురుగు మందులు ఇచ్చారా? రైతు భరోసా 13,500 రూపాయలు ఇచ్చేవాళ్ళమే. ఏమైంది అది? మరి ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ కడుతూ పంట నష్టం వస్తే సకాలంలోనే ఇన్సూరెన్స్ని ఇన్పుట్ సబ్సిడీ కింద వేయటం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేశారే. అది చేశారా? ఇప్పుడు కోతల సమయం ఆరంభమైంది. కోతలు అయిన తర్వాత వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ప్రొక్యూర్మెంట్ గురించి ఏం చెప్తారు? ప్రొక్యూర్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే, కల్లానికే వెళ్ళి అగ్రికల్చరల్ అసిస్టెంట్ ద్వారా, అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ద్వారా కల్లానికి వెళ్ళి ధాన్యాన్ని సేకరించిన ధాన్యానికి మాయిశ్చర్ టెస్ట్ చేసి దానికి రేటు కట్టి, ప్రభుత్వ మద్దతు ధర కట్టి, దానికి హమాలీల ఛార్జీలు, గోనె సంచుల ఛార్జీలు, రవాణా ఛార్జీలు యాడ్ చేసి రైతు అకౌంట్లో నేరుగా గిట్టుబాటు ధర వేసినటువంటి నాటి జగనన్న ప్రభుత్వం. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? వ్యవసాయ బడ్జెట్ పెట్టారు కదా, అసలు మద్దతు ధర ఏంటి? ప్రొక్యూర్మెంట్, ధాన్యం ప్రొక్యూర్మెంట్ గురించి మీ స్టాండ్ ఏంటి? అది కూడా చెప్పలేని దిక్కుమాలిన వ్యవసాయ బడ్జెట్ ఇది. దాని మీద కూడా మేము చెడుగుడు ఆడతాం. దాని మీద ఇప్పుడు స్ట్రాటజీ డిస్కస్ చేసాం. బుధవారం నుంచి కూడా బడ్జెట్ మీద, వ్యవసాయ బడ్జెట్ మీద గట్టిగా మాట్లాడతాం. సుమారు గంటన్నర పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గంటన్నర పాటు ప్రసంగించారు. అందులో ప్రధానంగా రైతుల గురించి, కౌలు రైతుల గురించి, రైతుల కోసం పెద్దపేట వేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి గంటన్నర పాటు ఏకంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలపై మంత్రి అచ్చెన్నాయుడు ఆయన స్పందించారు. దీని మీద మీ అభిప్రాయం? అదే అచ్చెన్నాయుడు దిక్కుమాలిన బడ్జెట్ ఇచ్చాడు. అసలు అచ్చెన్నాయుడికే నేను అడుగుతున్నాను డైరెక్ట్గా, ఏంటి నువ్వు ఎలా ప్రోత్సహించావు కౌలు రైతులకు చెప్పు? కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద 13,500 రూపాయలు జగనన్న ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారా?
అసలు రైతు భరోసా ఉందా? మరి కౌలు రైతుల గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? అసలు రైతులకే దిక్కు లేదు. ఇంత అంత భూమి కలిగి ఉండి పంట పండించుకునే ప్రధానమైన రైతుకే దిక్కు లేదు. ఇంక కౌలు రైతుల గురించి నువ్వు బడ్జెట్లో మాట్లాడుతున్నావు. నేను అడిగిన ప్రశ్నలన్నీ దమ్ముంటే మద్దతు ధర గురించి చెప్పు. మళ్ళీ రైతులందరూ దళారీల వ్యవస్థలు వస్తున్నాయి. మళ్ళీ దళారీలు రైతు దగ్గరికి వెళ్ళి పొలం దగ్గర ఉన్న ధాన్యాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రేటుకు కొనేసి అది తీసుకెళ్ళి రైస్ మిల్లర్కి అమ్ముకునే దళారీ వ్యవస్థ మళ్ళీ మొదలైంది. మళ్ళీ పాపపు కాలం వచ్చింది. దౌర్భాగ్యమైన పరిస్థితులు వచ్చాయి. రైతు ఏంటంటే గిట్టుబాటు ధర అమ్ముకోలేక పొందలేక అక్కడే దళారీకి ఇస్తే దళారీ రైస్ మిల్లర్కి అమ్ముకుంటాడు. అంటే రైస్ మిల్లర్స్ తాలూకు రౌడీజం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇదే బడ్జెట్లో ఉంది. బడ్జెట్లో కొత్త విషయాలు ఏమున్నాయి? మేము రేపు బుధవారం నుంచి అడిగే ప్రశ్నలకు దమ్ముంటే మంత్రి సమాధానం చెప్పాలి. కోరుతున్నాం చెప్పమని. అధికార పార్టీ వాళ్ళు మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు? ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పకుండా మేము శాసనసభ సమావేశాలకు వస్తాము. వచ్చి వాళ్ళు చేసేటువంటి అరాచకాలపై మేము తప్పకుండా ఖండిస్తాము. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు కూడా మేము స్పందిస్తూ మా స్టైల్లో మేము స్పందిస్తామని చెప్పి కూడా దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. కెమెరామెన్ సాయితో భాను, నెంబర్ 1 న్యూస్, విజయవాడ.